వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ గురించి నేను ఆల్రెడీ బ్యాక్‌లో ఒక వీడియో తీశాను. చూడకపోతే అది గాని చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ వెబ్‌సైట్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఫుల్ ఫార్మ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ నౌ HTML is not a programming language. It's a markup language. Okay. And the markup language and the programming languages are two different languages which is not a same type of languages. Okay. What does the HTML do? HTML ఏం చేస్తుంది? It defines the structure and content. Okay. It defines the structure and content here. Okay. It defines the structure and content. Okay. Yeah. It defines the structure and content. Okay. The foundation of every website. It means ఈ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ లేకుండా మనం ఏ వెబ్సైట్ ని బిల్డ్ చేయలేం. ఇంకా మీకు నీట్ గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని కట్టాలంటే మనం ఫస్ట్ ఒక స్ట్రక్చర్ వేస్తాం. అంటే వి గో టు ద సమ్ ఇంజనీర్ అండ్ సూపర్వైజర్ అండ్ దే విల్ మేక్ ద ప్లాన్ ఆఫ్ అవర్ హౌస్ సో దట్ దే ఫాలో దట్ ప్లాన్ టు బిల్డ్ యువర్ హౌస్. ఓకే. సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం ఒక ఇంటికెళ్ళినప్పుడు, ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఒక ఇంజినీర్ దగ్గరికెళ్లి మనం ఒక ప్లాన్ ఏపిచ్చుకుంటాం. ఆ ప్లాన్‌ని బట్టే ఇంజినీర్ కూడా ఇల్లు కడతాడు. సేమ్ అలాగే ఆ ప్లాన్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక స్ట్రక్చర్ లేకుండా ఇల్లయితే కట్టలేం కదా! గాల్లో కట్టుకుంటూ పోతే అవి కిందకే వస్తాయి. సో, సేమ్ టైమ్ ఇట్ విల్ బి ద స్ట్రక్చర్. ఓకే. వాట్ వేర్ విల్ ద హెచ్‌టీఎంఎల్ వర్క్స్ అంటే ఇదొచ్చేసి సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్‌తో పాటు వర్క్ అవుతుంది. ఇట్ విల్ వర్క్ విత్ ద సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. మీకు నీట్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్ ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీలో తీసుకుంటే హెచ్‌టీఎంఎల్ వచ్చేసి బోన్స్ లాగా. ఇప్పుడు బోన్స్ లేకపోతే బాడీ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్‌లెస్. ఓకే. అలాగే సీఎస్ఎస్ వచ్చేసి స్కిన్ లాగా. సీఎస్ఎస్ అనేది నెక్స్ట్ టాపిక్ అండ్ జావాస్క్రిప్ట్ వచ్చేసి దాని నెక్స్ట్ టాపిక్. దాని గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం మనం. సీఎస్ఎస్ వచ్చేసి స్కిన్ లాగా. అండ్ జావాస్క్రిప్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ వచ్చేసి మజిల్స్ లాగా. మజిల్స్ లేనిది మనం ఎన్ని బోన్స్ ఉన్నా, స్కిన్ ఉన్నా గానీ మూవ్‌మెంట్ చేయలేం. ఓకే. సేమ్ నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. ఇట్ ఈస్ ద బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అబౌట్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్. అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ సెపరేట్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ సెపరేట్. ఎవ్రీ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇమేజ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి అండ్ అండ్ మోర్ లింక్స్ ఎలా యాడ్ చేయాలి. అలా చాలా దాని గురించి నేను ప్రతి దానికి ఒక డీటెయిల్డ్ వీడియో క్రియేట్ చేసి పెట్టాను. ఈ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను అండ్ పైన కూడా ట్యాగ్ చేస్తాను. యూ విల్ వాచ్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. యా. ఇప్పుడు ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఇది హెచ్టిఎంఎల్ అని డిక్లేర్ చేస్తున్నాం మనం హెచ్టిఎంఎల్. డిక్లేర్ చేయకపోతే వర్క్ అవ్వదు. ఓకే. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ వచ్చేసి ఈఎన్. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ వచ్చేసి ఈఎన్. ఈఎన్ అంటే ఏంది? ఇంగ్లీష్. ఓకే. ఈఎన్ ఇంగ్లీష్. ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ అన్నప్పుడు ఇది ఏది కూడా వెబ్సైట్ లో ప్రింట్ అవ్వదు. ఇది జస్ట్ మనం హెచ్టిఎంఎల్ కి డిక్లేర్ చేస్తున్నాం. అంటే మెటా క్యాసెట్ యూటీఎఫ్ 8 అంటే ఏంటి? ఇది ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ అబౌట్ ద హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెవలపర్స్. ఓకే. డెవలపర్స్ గానీ, డెవాప్స్ ఇంజినీర్స్ గానీ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది ఉంటే ఓకే. లేకున్నా కూడా ఓకే. బెటర్ వైల్ వీఆర్ రైటింగ్ ద కోడ్ వీ షుడ్ ఇంక్లూడ్ దిస్. ఓకే. లేకపోతే డైరెక్ట్ గా జస్ట్ ఒక ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుందా? ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్ చేసి విఎస్ స్టూడియోలో గానీ, యాంటీ గ్రావిటీ, కర్సర్, ఎంసిపి అలాంటి దానిలో గానీ జస్ట్ మీరు అది ఎలా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇదంతా బేసిక్ ఫార్మాట్ ఆఫ్ కోడ్ ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. ఓకే. హెడ్ ట్యాగ్. ఇక్కడ టైటిల్ మై ఫస్ట్ పేజ్ అని ఉంది. టైటిల్ అంటే ఏంటి? యా. టైటిల్ అంటే ఏంటి? టైటిల్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఇది ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక వెబ్సైట్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇదంతా ఒక వెబ్సైట్ అంటే ఇక్కడ టాప్ లో
మీరు గూగుల్‌లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ న్యూ ట్యాబ్ ఇక్కడ ఇలా ఏదో సంథింగ్ ఇట్లా గ్లోబ్ లా ఉండి ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంటుంది. ఓకే. అలా ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంది కదా! ఆ న్యూ ట్యాబ్ అనే ప్లేస్‌లో మనం ఇక్కడ టైటిల్ ఏదైతే ఎంటర్ చేసామో అక్కడ అలా ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ బాడీ. బాడీ అనంగానే మనం ఏమేమైతే టైప్ చేస్తామో అది మీ వెబ్‌సైట్‌లో ప్రింట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బాడీ ట్యాగ్‌లో బాడీ సెక్షన్ ఏదేదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతుంది వెబ్‌సైట్‌లో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రతి దానికి క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్. అంటే ప్రతి దానికి ఇలా ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాక్ స్లాష్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే. ప్రతి దానికి ఇలా ఉంటుందండి. లెస్ థాన్, బ్యాక్ స్లాష్, గ్రేటర్ థాన్ స్లాష్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం మధ్యలో ఏదైతే ఎంటర్ చేస్తామో అది మన డీటెయిల్స్. ఓకేనా? నెక్స్ట్ సిమాంటిక్ ట్యాగ్స్. సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే వొకాబులరీ లాగా. ఇంగ్లీష్‌లో వొకాబులరీ ఎలా ఉంటుంది? వొకాబులరీ కరెక్ట్‌గా ఫాలో అయితేనే ఆ సెంటెన్స్ అనేటివి నీట్‌గా, క్లీన్‌గా, ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. ఓకే. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ కరెక్ట్‌గా వాడడం వల్ల ఇప్పుడు మీరు రాసిన కోడ్ ఇంకొక డెవలపర్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ చూసుకుందాం. ఇవనేవి బేసిక్. వెయిట్ ఎ మినిట్. ఇక్కడొచ్చేసి బేసిక్ ఉంటాయి. ఓకే. బేసిక్ సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఏంటి? హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్‌లో ఇక్కడ టాప్ ఆఫ్ ది పేజ్ లోగో, నావ్ అని ఉంది. హెడర్ ట్యాగ్ అనంగానే ఏం లేదండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదే ఒక వెబ్‌సైట్ అనుకుందాం. ఇదే ఒక వెబ్‌సైట్ అనుకుంటే ఇక్కడ సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్. ఇక్కడ దీనికంటూ సెపరేట్ కలర్ ఉంది. సో ఇదొచ్చేసి ఒక హెడర్ అనుకోండి. టాప్‌లో ఉంటుంది. టాప్ ఆఫ్ ది పేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కావాలంటే మనం ఏదైనా వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ లోగో ఉండి అండ్ దాని పక్కన దాని పేరు ఉంటుంది. ఓకే. ఇదంతా హెడర్ ట్యాగ్. ఓకే. ఇదంతా హెడర్ ట్యాగ్. మెయిన్. మెయిన్ అన్నప్పుడు ఏంటి? ప్రైమరీ కంటెంట్. మెయిన్ అంటే ప్రైమరీ కంటెంట్. ఇప్పుడు బై సపోజ్ మీరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేశారండి. వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే ఇక్కడ హెడర్, మెయిన్, ఆర్టికల్, ఫూటర్, నావ్, సెక్షన్, అసైడ్ ఇదంతా మెయిన్ పేజ్ అని అర్థం. ఓకే. మెయిన్ పేజ్. ఇక్కడ ఆర్టికల్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్. సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కంటెంట్ విచ్ ఈస్ సెల్ఫ్ కంటైన్డ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇదైతే ఇక్కడ ఈ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్ ఆర్టికల్ ట్యాగ్ ని మీరు యూజ్ చేసినా కూడా మీరు వెబ్సైట్ లో అయితే గుర్తుపట్టలేరు. ఇట్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ అనేది ఎక్కడ ఎవరు గుర్తుపడతారు? ఎవరికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద డెవలపర్స్. డెవలపర్స్‌కి ఆర్టికల్స్, ఫూటర్స్, నావ్, సెక్షన్స్, అసెట్స్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తే నీట్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడిక్కడ ఆర్టికల్‌లో ఇప్పుడు బై సపోజ్ మీరొక వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నారండి. వెబ్‌సైట్‌లో అబౌట్ అస్ అండ్ డిషెస్, మెను అండ్ అబౌట్ అస్ సెక్షన్ కింద మళ్ళా కాపీరైట్ సెక్షన్ అవన్నీ అలా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆర్టికల్ గదా! ఆర్టికల్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్. ఆర్టికల్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్. ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు ఆర్టికల్‌లో ఉంటుంది కాబట్టి డెవలపర్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఆహా! ఈ కోడ్ అంతా ఈ పర్టిక్యులర్ సెక్షన్‌కి సంబంధించింది. ఓకే. అలా. ఇప్పుడు ఫర్ సపోజ్ అబౌట్ అస్ సెక్షన్ అని చెప్పా, కాంటాక్ట్ అస్ సెక్షన్ అని చెప్పా, లాగిన్ ఫార్మ్స్, లాగౌట్, సైన్ ఇన్, సైన్ అప్ అలా ఆ ఫార్మ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఫూటర్, బాటమ్ కాపీరైట్. అంటే మీరు ఒక వెబ్‌సైట్ చూస్తే కిందకి ఫుల్‌గా స్క్రోల్ చేశారంటే ఇక్కడ కింద కాపీరైట్ అని ఉంటుంది. అండ్ కొన్ని లింక్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇదొచ్చేసి ఫూటర్‌లో ట్యాగ్ వాడామంటే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ అండ్ ఇవన్నొచ్చేసి సిమాంటిక్ ట్యాగ్స్. ఇవి కూడా సిమాంటిక్ ట్యాగ్స్. ఇక్కడ నావ్ ట్యాగ్ ఉంది. నావిగేషన్ మెను. నావిగేషన్ అంటే ఇక్కడ టాప్‌లో చూసారంటే మీరు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే. నేను ఇదంతా అయిపోయి నేను నీట్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నావిగేషన్ మెను అంటే ఇక్కడ అబౌట్ అస్, మెను, సర్టిఫికేషన్, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ అలా చాలానే ఉంటాయి. ఆ టైప్‌లో. సెక్షన్ థర్మాటిక్ గ్రూప్. సెక్షన్ అన్నప్పుడు మీరు సెపరేట్‌గా ఇట్ ఈస్ ద సేమ్ అబౌట్ ద ఆర్టికల్. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టికల్‌లో మీరు ఇక్కడ రాసిన కోడ్‌ని మనం ఇంకో చోట యాక్సెస్ చేయొచ్చు. కానీ సెక్షన్‌లో మీరు ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ మాత్రమే యాక్సెస్ చేస్తారు. వేరే చోట యాక్సెస్ చేయలేరు. ఇది కూడా డెవలపర్‌కి యూజ్ అవుతుంది. నాట్ ఫర్ ద వెబ్‌సైట్ యూజర్స్ అండ్ సైడ్ బార్, రిలేటెడ్ లింక్స్ అంటే మీరిప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. మీరు ఒక గవర్నమెంట్ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఎళ్ళిపోయుంటారు.
లేకపోతే ఏమైనా చూసుకుంటా. ఇక్కడ లాస్ట్‌లో ఎలా ఉంటుందంటే వెయిట్. ఇక్కడ చూసుకున్నారంటే మీరు లైక్ ఇలా 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే ఈడ సంథింగ్ మీకు మెనూ వస్తుంది. లైక్ ఓకే. ఇదొచ్చేసి సైడ్ బార్. రిలేటెడ్ లింక్. ఇక్కడ సైడ్ బార్‌లో లింక్స్ ఉంటాయి. ఇక్కడ మెనూనా? లేకపోతే ఇంకేమన్నా కాంటాక్టర్సా? లేకపోతే ఇంకేమన్నానా? ఇంకేమన్నా లైక్ దట్. ఓకే. అలా ఉంటుంది. ఓకే. అదే. ఓకే. అలా. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి డిస్కస్ చేద్దాం దాని గురించి. ఒక్క నిమిషం. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాహ్! ఇప్పుడు చూసుకున్నామంటే, ఇప్పుడు దీనికి పవర్ పాయింట్ వెయిట్ ఎ మినిట్. యాహ్! ఒక్క నిమిషం. హ్మ్. యాహ్! ఇప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేశాంగా. ఒక వెబ్‌సైట్ సంథింగ్ ఏదో ఒక వెబ్‌సైట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌ని మనం బిల్డ్ చేసుకోవాలంటే ఏముంది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ వెబ్‌సైట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్‌కి తీసుకోవాలంటే సంథింగ్ ఒక రెస్టారెంట్ వెబ్‌సైట్. ఓకే. బై సపోజ్ నేను ఒక వెబ్‌సైట్ పెడుతున్నా. బిల్డ్ ఓకే. యాహ్! రెప్లికేట్ నాట్ ఓకే. యాహ్! ఒక్క నిమిషం. వెబ్‌సైట్ ఓపెన్ అవ్వనియండి. వెల్కమ్ టు రెండర్. ఇన్‌కమింగ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. యాహ్! ఇక్కడ మీరొక వెబ్‌సైట్ బిల్డ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే. లోడ్ అవుతుంది. యాహ్! ఇప్పుడు మీరిక్కడ చూసుకున్నారంటే ఇదంతా ఒక వెబ్‌సైట్. నేను ఒక సమ్ ఎక్స్ రెస్టారెంట్‌కి నేనొక బిల్డ్ చేసి ఇచ్చాను. సో, ఇదంతా ఒక వెబ్‌సైట్. నేను ఇదంతా ఒక వెబ్‌సైట్ తయారు చేశా కదా! ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మీరు ఇక్కడ చూసుకున్నారంటే యాహ్! ఇక్కడ హెడర్ ఉంది. హెడర్ ఇక్కడ స్పైస్ అండ్ నంబర్, ఇక్కడ కార్ట్ ఐకాన్, ఇక్కడ మెనూ రిలేటెడ్ లింక్స్ అని చెప్పా కదా! ఆ టైప్‌లో. ఓకేనా అండి? ఇక్కడ చూసుకుంటే హెడర్‌లంటే ఈ హెడర్ అంటే ఇక్కడ టాప్‌లో ఏదైతే ఉంటుందో మీరొక వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే టాప్‌లో ఏదైతే ఉంటుందో అదొచ్చేసి హెడర్. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రైమరీ కంటెంట్ అంటే ఇప్పుడు మెయిన్‌గా మనం ఫస్ట్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మనం ఎన్ని సైజెస్‌లో పెట్టినా ప్రైమరీగా కనిపించే కంటెంట్ ఇదే. సో, ఇట్ విల్ బి ద యాక్టింగ్ యాస్ ఏ మెయిన్ కంటెంట్ ఆర్ ప్రైమరీ కంటెంట్. సో, ఇదొచ్చేసి మనం మెయిన్ ట్యాగ్‌లో యూజ్ చేస్తాం. ఓకే. యాహ్! ఆర్టికల్ కంటెంట్ అంటే మనం కోడ్ రాసేటప్పుడు తెలుస్తదని చెప్పాం. సో, మనం కోడ్ రాసేటప్పుడు డిస్కస్ చేద్దాం ఫార్వర్డ్ క్లాసెస్‌లో. నెక్స్ట్ ఫూటర్ మనం ఇలాగే కిందకెళ్ళామనుకోండి. ఇదంతా ఒక వెబ్‌సైటే గదా! ఇప్పుడు ఇలానే కిందకెళ్తే అలా. యాహ్! ఇప్పుడు ఇదంతా ఒక్క నిమిషం. దీన్ని పెద్దగా చేస్తా. యాహ్! ఇదంతా ఫూటర్. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఇదంతా ఫూటర్ సెక్షన్. సో, ఇక్కడేముంది? కాపీరైట్ సెక్షన్ ఉంది. ఇక్కడ. ఇదంతా. ఇదంతా ఫూటర్ అండి. ఓకేనా? ఒక్క నిమిషం. యాహ్! ఇదంతా ఫూటర్. సో, రైట్. ఆ! ఆర్టికల్ అయిపోయింది. ఫూటర్ అయిపోయింది. నెక్స్ట్ నావిగేషన్ మెను. నావిగేషన్ మెను అంటే ఏమని చెప్పానండి నేను? ఇక్కడ కొన్ని టైప్‌లో ఉంటాయని చెప్పా. కావాలంటే నేను దాన్ని నెక్స్ట్ సారి గూడా ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడు బై సపోజ్ ఇవే తీసుకోండి ఎగ్జాంపుల్. నావిగేషన్ మెను. ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్టర్స్ చూడాలనుకుంటున్నాను. స్టార్టర్స్ అని నొక్కాను. మెయిన్స్ అని నొక్కా. మెయిన్స్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి ఫస్ట్ బటర్ చికెన్ అని ఉంది. బటర్ చికెన్ బదులు నాకు బెవరేజెస్ కావాలి. బెవరేజెస్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఏమొచ్చింది మసాలా చాయ్ అండ్ మ్యాంగో లస్సీ ఆ టైప్‌లో. ఫ్రెష్ లైమ్ సోడా. సో, ఇక్కడ నావిగేషన్ మనం ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ ఉన్న దానికి నావిగేట్ చేస్తుంది మనల్ని. ఓకే. నెక్స్ట్ సెక్షన్. మనం సెక్షన్ అంటే కోడ్‌లో డిస్కస్ చేస్తాం. సో, ఓకే. నెక్స్ట్ అసైడ్. అసైడ్. ఇప్పుడు చూడండి. రిలేటెడ్ లింక్స్ అండ్ సైడ్ బార్ అని ఉంది. రిలేటెడ్ లింక్స్ అండ్ సైడ్ బార్ అంటే ఇక నేనేమని చెప్పాను? 3 డాట్స్ ఉంటాయని చెప్పా ఆటోమేటిక్‌గా. యాహ్! 3 డాట్స్ ఉంటాయని చెప్పాను మీకు. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడేమున్నాయి? కదా! ఆ! చూసారా? ఇక్కడ టాప్‌లో ఇక్కడ ఇలా ఉంటుంది. బై సపోజ్ దీన్నే లెస్ స్క్రీన్‌లో పెడితే ఇప్పుడెలా అంటే ముందు పెట్టినలాగా అలా పెట్టేస్తే ఇక్కడ చూడండి.
హోమ్, అబౌట్, మెనూ, రిజర్వ్, కాంటాక్ట్. ఇవన్నీ వచ్చేసి రిలేటెడ్ లింక్స్. ఇప్పుడు నేను బై సపోజ్ అబౌట్ అని నొక్కితే డైరెక్ట్ అబౌట్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ లైక్ అవర్ స్టోరీ, క్రాఫ్టింగ్, సిన్స్, జనరేషన్స్, లైక్ దట్. ఓకే. నెక్స్ట్ నేను రిజర్వేషన్ లోకి వెళ్ళాలి. డైరెక్ట్ రిజర్వేషన్ కాంటాక్ట్ రిజర్వేషన్ పేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ గెట్ బ్యాక్ టు వర్క్. నేనేమని చెప్పాను? సిమాంటిక్స్ యూజ్ చేయాలి. సిమాంటిక్స్ యూజ్ చేయాలి. మనం డివ్ కూడా వాడొచ్చు దాని బదులు. డివ్ వాడామంటే ఏమవుతుందంటే ఒక డెవలపర్ కి అర్థం అవ్వడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. బై సపోజ్ మనం రేపటి దినాన ఏమన్నా చేంజెస్ చేయాలన్నా ఇట్ విల్ బి మోర్ కాంప్లెక్స్. అండ్ హెడర్, నావిగేషన్, లోగో అని ఉంది. నెక్స్ట్ మెయిన్, ఆర్టికల్, పోస్ట్, అసైడ్, రిలేటెడ్ లింక్స్ అంటే లింక్స్. ఓకే. ఆ టైప్ లో ఇలా మనం డిక్లేర్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ కంటెంట్. ఇక్కడ చూసుకుంటే డివ్ ప్రతిదానికి డివ్ 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 వాడినామంటే ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ వైల్ వీ కరెక్టింగ్ ఆర్ రీప్లేసింగ్ అప్డేటింగ్ ద కోడ్. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ. వై సిమాంటిక్ హెచ్టిఎంఎల్, వై సిమాంటిక్ ట్యాగ్స్ ఆర్ మోర్ మ్యాటర్స్ ఇన్ ద హెచ్టిఎంఎల్ అంటే యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే నేను ఇప్పటి వరకు ముందే చెప్పాను. ఏమని చెప్తున్నా? యాక్సెసిబిలిటీ. స్క్రీన్ రీడర్ అండర్స్టాండ్ యువర్ పేజ్ స్ట్రక్చర్. స్క్రీన్ రీడర్స్ అండర్స్టాండ్ యువర్ పేజ్ స్ట్రక్చర్స్. మీరు నీట్‌గా చెప్పాలంటే స్క్రీన్ రీడర్స్ అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం. ఒక వెబ్‌సైట్‌ని చూస్తున్నాం అంటే స్క్రీన్‌ని రీడ్ చేసేది ఎవరు? మనమే. మనకొక వెబ్‌సైట్ అర్థమవుతుంది. మనకు అండర్‌స్టాండింగ్ ఉంది. మనకు అట్రాక్టివ్‌గా ఉందంటేనే మాత్రమే మనం చూస్తాం. అదర్‌వైజ్ వి స్కిప్ ఇట్ అండ్ గో టు ద అనదర్ వన్. ఓకే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ అబ్జర్వబుల్ రీజన్. ఓకే. నెక్స్ట్ ఎస్‌ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసినాక దాన్ని గూగుల్‌లో అప్డేట్ చేస్తాం. గూగుల్‌లో రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేశాక ఆ గూగుల్‌లో ఉన్న మన వెబ్‌సైట్‌ని అది టాప్‌లో చూపించాలంటే ఫస్ట్ చెక్ చేసేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉందా లేదా? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉండాలంటే గూగుల్ గివ్స్ ఎక్స్‌ట్రా వెయిట్. ఓకే. ఇక్కడ ఉంది చూడండి. గూగుల్ గివ్స్ ఎక్స్‌ట్రా వెయిట్ టు సెమాంటిక్ ట్యాగ్స్. అంటే గూగుల్ అనేది సెమాంటిక్ కంటెంట్స్ అండ్ సెమాంటిక్ గా బాగా మ్యాటర్ గా ఉందా, కరెక్ట్ గా సింటాక్స్ లో ఉందా, లేఅవుట్ లో ఉందా, దాన్ని కరెక్ట్ గా ఉన్న దానిని పైన చూపిస్తుంది. లాస్ట్ వన్, డెవలపర్ రీడబిలిటీ. డెవలపర్ రీడబిలిటీ. ఓకే. యా. అలా మనం డిస్కస్ చేసాం కదా. డెవలపర్ రీడబిలిటీ. డెవలపర్ రీడబిలిటీ. డెవలపర్ రీడబిలిటీ అంటే ఏంటి? డెవలపర్ కి అర్థం కావాలి. అదర్ డెవలపర్ ఇన్స్టాంట్లీ అండర్స్టాండ్ యువర్ కోడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కోడ్‌ని మీకొక్కటి అర్థమయ్యేలా పెట్టుకుంటే కాదు. వేరే వాళ్ళకి కూడా అండర్‌స్టాండ్ కావాలి. వాళ్ళు కూడా చేంజెస్ చేసుకోగలగాలి. ఆ టైప్‌లో ఉంటేనే మీ కోడ్ బాగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్. ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం? సిమాంటిక్ ట్యాగ్స్ అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ వి గో టు ద సారీ హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్. హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్ ని మనం చూసుకుంటే ఫార్మ్స్ ఆర్ ఎవ్రీవేర్. ఫార్మ్స్ ని ప్రతి చోట యూజ్ చేస్తాం. లైక్ లాగిన్ కానివ్వండి, కాంటాక్ట్, సెర్చ్, చెక్అవుట్, ఆ టైప్ లో ప్రతి చోట యూజ్ చేస్తాం మనం. ఫార్మ్స్, యాక్షన్స్, సబ్మిట్, మెథడ్, పోస్ట్, లేబుల్, ఇలా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు చాలా అన్నీ ఉన్నాయి. లాగిన్, కాంటాక్ట్, సెర్చ్, చెక్అవుట్. ఇట్ విల్ దిస్ ఈస్ ద బేసిక్ కోడ్. బేసిక్ కోడ్. ఇది మీకు అర్థం కాకపోతే మంచిది. మీరేం టెన్షన్ పడకండి. దీన్ని నీట్ గా కావాలంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇక్కడ పైన ట్యాగ్ చేస్తున్నాను. వీళ్ళే చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ టైప్స్. ఇక్కడ చూసుకుంటే మీరు సింపుల్ గా లేబుల్ ఫర్ ఈమెయిల్ ఇవన్నీ నీట్ గానే ఉంటుంది. లేబుల్ అనగానే మనం ఫస్ట్ గుర్తు వేసుకోవాల్సింది ఇది హెడ్డింగ్ లాగా పనిచేస్తుంది. లేకపోతే మెయిన్ టెక్స్ట్ లాగా పనిచేస్తుంది. ఓకేనా అండి? ఇట్ విల్ వర్క్ లైక్ ఏ మెయిన్ టెక్స్ట్ అంటే ఇట్ విల్ బి ద బోల్డ్ వన్. అండ్ ఇప్పుడు మనం ఒక ఫామ్ ఫిల్ చేయాలంటే సింపుల్ గా చెప్పండి మీరు. ఇప్పుడు బై సపోజ్ బేసిక్ ఫామ్ లో ఏముంటుంది? నేమ్, క్లాస్, అబౌట్ అస్, సబ్మిట్. ఓకే. ఇప్పుడు నేమ్ అనేది బోల్డ్ గా ఉంటుంది. దాని తర్వాత మనం ఫిల్ చేయాల్సింది ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ఏ టైప్ లో ఫిల్ చేయాలనుకుంటున్నాం మనం? రైట్. ఏ టైప్ లో? చూడండి ఇక్కడ ఇన్పుట్ మనం ఇన్పుట్ ఇస్తున్నాం అంటే ఒక క్లయింట్ ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు కాబట్టి యూజర్ ఇన్పుట్ యూజర్ వెయిట్ మినిట్ ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు దీన్ని ఎక్కడో ఇక్కడ ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు కాబట్టి
ఆ యూజర్ ఇన్పుట్ ని మనం చూసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఈమెయిల్, ఇక్కడ టైప్ టెక్స్ట్, బోత్ ఆర్ డిఫరెంట్. టెక్స్ట్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. ఈమెయిల్ అంటే ఏంటి? ఒక క్యారెక్టర్, ఒక సర్టైన్ సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఉండి దాని తర్వాత మెయిల్.కామ్, హాట్‌మెయిల్, జీమెయిల్, అవుట్‌లుక్ అలా చాలా టైప్‌లు ఉంటాయి. ఓకే. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే టైప్ టెక్స్ట్. టైప్ వచ్చేసి టెక్స్ట్. టెక్స్ట్ టైప్ అన్నప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్ టెక్స్ట్ ఇన్పుట్. మనం ఏదైతే టెక్స్ట్ మామూలుగా ఎంటర్ చేస్తామో ఆ టైప్‌లో టెక్స్ట్ ఇన్పుట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ టైప్ పాస్వర్డ్. టైప్ పాస్వర్డ్ అంటే ఏంది? మనం డైరెక్ట్‌గా బిల్డ్ చేస్తాం కదా! టైప్ పాస్వర్డ్ అన్నప్పుడు సింపుల్ లేదండి. మనం ఎంటర్ చేసే క్యారెక్టర్స్‌ని అది హైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద టైప్ పాస్వర్డ్. నెక్స్ట్ అబౌట్ టైప్ డేట్. డేట్ అంటే ఏంటి ఫస్ట్? డేట్ అనంగానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డే, ఈరోజు డే ఇది, అండ్ మంత్, అండ్ ఇయర్. ఓకే. ఆ టైప్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ రేడియో. టైప్ రేడియో అనంగానే మీరు వేరే వెళ్ళిపోద్దండి. టైప్ రేడియో ఈస్ నథింగ్ బట్ సింగిల్ చాయిస్ ఫ్రమ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు బై సపోజ్ మల్టీ చాయిసెస్ ఉంటాయి. లైక్ ఇలా ఉంటుంది. లేకపోతే మీరు ఒక ఎగ్జామ్ రాయడానికెళ్లారు. ఏ, బి, సి, డి అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేశారు. నాకు అది తప్పనిపించి నేను బి అని క్లిక్ చేశా. ఆటోమేటిక్‌గా ఇక్కడ క్లిక్ చేసిన ఆన్సర్ ఎరేజ్ అయిపోతుంది. ఇది అప్పుడు టిక్ అవుతుంది. అలా. సింగిల్ టైప్ ఉంటే దాన్ని రేడియో అంటారు. నెక్స్ట్ వన్ టైప్ ఈమెయిల్. ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ అంటుంది. ఈమెయిల్ అనగానే లాస్ట్ అది ఈమెయిల్ వెరిఫికేషన్ చేస్తుంది. అంటే ఈమెయిల్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ టైప్‌లో. ఓకే. నెక్స్ట్ టైప్ నంబర్స్. టైప్ నంబర్ అనగానే ఆటోమేటిక్‌గా గుర్తుకొచ్చేది ఏందండి? ఓన్లీ నంబర్స్ ఆర్ అలౌడ్. ఓన్లీ నంబర్స్ ఆర్ అలౌడ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బై సపోజ్ 1, 2, 3, 4, 5 అలా సంథింగ్ ఎలాగో ఒక 10 ఓన్లీ నంబర్స్ అలౌడ్. ఇక్కడ క్యారెక్టర్స్ గాని, స్పెషల్ క్యారెక్టర్స్ గాని ఏవి అలో కాదు. ఒకవేళ వచ్చిందంటే ఇట్ విల్ షో ద ఎర్రర్. ఆ ఫార్మ్ అనేది సబ్మిట్ కాదు. ఓకే. నెక్స్ట్ టైప్ చెక్ బాక్స్. టైప్ చెక్ బాక్స్ అంటే వీ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ చాయిస్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఒక ఆర్డర్ ఇస్తున్నారు ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు ఒక ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాక మీకు ఇంకా కింద ఎక్స్‌ట్రాగా అడగొచ్చు. మీరు బై సపోజ్ ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. మీకి ఏమన్నా ఆర్డర్ చేయాలా? ఇక లైక్ బటర్ స్కాచ్ యాడ్ చేయాలా? లేకపోతే చాక్లేట్ ఫ్లేవర్ యాడ్ చేయాలా? లేకపోతే వెనిల్లా ఫ్లేవర్ యాడ్ చేయాలా? అని మల్టిపుల్ చాయిస్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టైప్‌లో. ఓకే. నెక్స్ట్ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద చెక్ బాక్స్. ఓకే. నెక్స్ట్ టైప్ ఫైల్. ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ చూసుకుంటే వెబ్‌సైట్ కాదులెండి. ఒక లింక్డ్ఇన్ తీసుకోండి. ఒక లింక్డ్ఇన్‌లో ఒక జాబ్ అప్లై చేస్తున్నాను నేను. ఒక జాబ్ అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయండి అంటుంది. అక్కడ ఫైల్ మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. లైక్ పీడీఎఫ్, డాక్స్, వర్డ్ ఆ టైప్‌లో మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫైల్. ఓకే. ఫైల్. ఓకే. నెక్స్ట్ ఎసెన్షియల్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అనేటివి ఏం లేదండి వొకాబులరీ లాగే. మీరనుకోవచ్చు ముందే వొకాబులరీ ఉంది గదా! మళ్ళా ఏంటిది అని. ఇట్స్ నథింగ్ బట్ వొకాబులరీ. ఒక నిమిషం. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎసెన్షియల్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్. ఎసెన్షియల్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఐడీ, హీరో సెక్షన్, హీరో సెక్షన్. ఐడీ అనంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమొస్తుంది ఐడీ అని గుర్తుకు రాంగానే? స్టూడెంట్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ, క్లాస్ ఐడీ, కాలేజ్ ఐడీ ఆ టైప్‌లో. అంటే ఐడీ షుడ్ బి యూనిక్. అంటే ఇప్పుడు మనం ఒక కాలేజ్‌లో తీసుకుంటే ఒక జాయిన్ అయినామంటే మనకంటూ ఒక పర్టిక్యులర్ ఐడీ కార్డ్ వస్తుంది. ఐడీ కార్డ్‌లో నీకొచ్చిన రోల్ నంబర్ ఇంకొకరికి వచ్చే ఛాన్స్ లేదు. ఇట్ షుడ్ బి యూనిక్ అండ్ మస్ట్ బి యూనిక్. ఓకే. నెక్స్ట్ క్లాస్. ఇక్కడ క్లాస్ తీసుకుంటే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్టైలింగ్ హుక్. అంటే మనం సీఎస్ఎస్‌లో టైప్ చేసేటప్పుడు మనం ఒకటే క్లాస్‌ని మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేస్తాం. ఎందుకంటే దానికి కలర్స్ యాడ్ చేయడం గాని, లేకపోతే యానిమేషన్స్ అలా టైప్‌లో యాడ్ చేసేటప్పుడు మనము ఒకటే బటన్‌ని ఇప్పుడు బై సపోజ్ ఎసెన్షియల్ హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అని ఉంది. నాకు ఇదే దాన్ని నేను వైట్ యాడ్ చేశా. బ్యాక్‌గ్రౌండ్‌లో అది వేరే కలర్ యాడ్ చేశా. ఆ టైప్‌లో యాడ్ చేయాలంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఈ
ఎసెన్షియల్ HTML అట్రిబ్యూట్స్ ని మనం కాంటాక్ట్ చేస్తాం. సో కాబట్టి మన క్లాస్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే స్టైలింగ్ హుక్ అంటే రీయూజబుల్. స్టైలింగ్ హుక్ అండ్ రీయూజబుల్. ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే ఏం లేదండి. మనం యాడ్ చేసే ఇమేజెస్ అండ్ వీడియోస్ అనేటివి ఎస్ఆర్సి లో స్టోర్ అవుతాయి. ఎస్ఆర్సి యూజ్ చేస్తేనే ఇమేజెస్ అండ్ వీడియోస్ ని మనం స్టోర్ చేయగలం. ఆడియోని కూడా స్టోర్ చేయగలం. ఓకే. హెచ్రెఫ్. హెచ్రెఫ్ అంటే ఏంటిదంటే ఒక లింక్ ని స్టోర్ చేస్తుంది. ఒక లింక్ ని స్టోర్ చేస్తుంది. మనం ఒక వెబ్సైట్ లింక్ స్టోర్ చేయొచ్చు దాంట్లో. ఓకే. ఒక వెబ్సైట్ లో ఇంకొక వెబ్సైట్ లింక్ స్టోర్ చేయొచ్చు. ఓకే. అలా. నెక్స్ట్ ఆల్ట్. ఆల్ట్ అంటే ఏం లేదు. ఒక ఇమేజ్ యాడ్ చేశాక దాని కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం కదా. ఓకే. ఎలా అంటే సింపుల్ గా మనం ఒక వెబ్సైట్ చూసుకున్నామంటే ఒక వెబ్సైట్ లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కింద ఆర్డర్ నౌ ఫ్యూ లెఫ్ట్. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ఆర్డర్ చూసుకున్నామంటే, ఇది చూసుకోవచ్చు. బాగా డిమాండ్‌లో సెల్ అయ్యేటప్పుడు ఆ ఇమేజ్ ఉండి దాని కింద ఆర్డర్ నౌ ఓన్లీ ఫ్యూ లెఫ్ట్, ఓన్లీ 1 లెఫ్ట్, ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ అలా వస్తుంది. సో, అలా మనం కింద ఇమేజ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే మనం ఆల్ట్ అనే దాన్ని వాడతాం. ఓకే. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్‌లో ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ స్పైస్ అంబర్. ఇక్కడ చూడండి. ఫుల్ నేమ్ ఉందిగా. ఫుల్ నేమ్‌లో ఇక్కడ జాన్ డో. జాన్ డో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జాన్ డో అనేది నేనైతే ఎంటర్ చేసలేను. వెన్ ఐ ఎంటర్ ఇట్ విల్ బి రిమూవ్డ్. జాన్ డో ఈస్ నథింగ్ బట్ ఏ ప్లేస్ హోల్డర్ నేమ్. ప్లేస్ హోల్డర్ నేమ్ అంటే మనం దాని గురించి ఒక హింట్ ఇస్తున్నాం వాళ్ళకి. అంటే ఆ టైప్‌లో అది ప్రింట్ అవ్వాలి. కానీ వెన్ ఇట్ ఇక్కడ హింట్ టెక్స్ట్ ఇన్‌పుట్స్. ఓకే. మనం దాన్ని ఎంటర్ చేస్తున్నామంటే అది జస్ట్ వర్క్ అవ్వాలి అక్కడి నుంచి అక్కడికి. ఇట్ విల్ నాట్ ప్లేస్ ఇన్ ద ఇన్పుట్ బాక్స్. అంటే ఇన్పుట్ బాక్స్ లో జస్ట్ అదొక ఇక్కడ ఇలా టైప్ ఈ టైప్ లో ఎంటర్ చేయాలని మనం ఒక హింట్ ఇస్తుంది అంతే. ఓకే. నెక్స్ట్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ అంటే ఏముంది మనం రిక్వైర్డ్ అంటే ఏంది కావాల్సిందే ఇంపార్టెంట్ అది అని మేక్స్ ఇన్పుట్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు బై సపోజ్ మనం ఒక్కోసారి ఎంటర్ చేసేటప్పుడు ఫామ్ లో కొన్ని మిస్ అవుతున్నాం, కొన్ని ఫీల్డ్స్ మిస్ అవుతాం. ఆ టైప్ లో ఆ ఫీల్డ్స్ మిస్ అవ్వకూడదు. ఆ ఫీల్డ్స్ మిస్ అవ్వకూడదు అని మనం ఒకవేళ దాన్ని మిస్ అయ్యి ఒకవేళ సబ్మిట్ కొట్టినా కానీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ యూ మిస్డ్ సంథింగ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ అని రెడ్ లో కింద చూపిస్తుంది. ఓకే. ఆ టైప్ లో. నెక్స్ట్ లైవ్ బిల్డ్ లో కావాలంటే మనం చూసుకోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేయండి. హెడర్ లోగో ప్లస్ నావిగేషన్ చేయొచ్చు. మెయిన్ లో ప్రైమరీ కంటెంట్ అండ్ సెక్షన్ లో మనం ఇవన్నీ చూసుకోవచ్చు. నేను సెక్షన్ అంటే ఏమని చెప్పా ఓన్లీ ఇన్ దిస్ హీరో సెక్షన్ అండ్ అబౌట్ మీ సెక్షన్ అండ్ సెక్షన్ లో ఐడి సెక్షన్. ఆ సైడ్ అంటే రిలేటబుల్ లింక్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఈ టైప్ లో కానీ ఇక లేకపోతే ఈ సైడ్ లో కానీ ఈ సైడ్ లో కానీ ఉంటాయి. ఓకే. ఓకేనండి. యా లైక్ ఫూటర్ లో కాపీరైట్ సెక్షన్. ఓకేనా. లాస్ట్ ఒకసారి లాస్ట్ ఒకసారి హెడర్ నుంచి మొత్తం ఫూటర్ వరకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ వి గో టు ద దిస్ సెక్షన్ ఇట్ ఈస్ వర్క్ ల్యాక్. ఇక్కడ చూస్తారంటే స్పైస్ అండ్ నెంబర్ రెస్టారెంట్ నేమ్. ఇక్కడ రెస్టారెంట్ నేమ్. ఓకే. హోమ్ అబౌట్ మెను అండ్ రిజర్వ్ కాంటాక్ట్ అండ్ కార్ట్ ఐకాన్. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి హెడర్. ఇక్కడ పైన టాప్ లో మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసారంటే దాని టాప్ లో ఉన్న దాన్ని హెడర్ అంటారు. దాని తర్వాత ఇక్కడ హెడర్ కింద మనకు కనిపించే ప్రైమరీ కంటెంట్ అంటే మనం ఫస్ట్ చూడగానే ఒక వెబ్సైట్ చూడగానే క- కనిపించే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏది ఇట్ విల్ బి ఏ ప్రైమరీ కంటెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఇన్ దిస్ వెబ్సైట్ ఇక్కడ ఇదంతా ప్రైమరీ కంటెంట్ అండ్ ఈ పిక్చర్ కూడా ప్రైమరీ కంటెంట్. సో దీని మెయిన్ కంటెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏముంది సెక్షన్ ఐడి హీరో సెక్షన్. ఇక్కడ హీరో సెక్షన్ అంటే ఏంటి ఇక్కడ ఇవి చూసుకోండి ఇదంతా హీరో సెక్షన్. ఆ టైప్ లో హీరో సెక్షన్ it is a hero section, it is a hero section and it is also a hero section ఆ టైప్ లో. ఓకే. నెక్స్ట్ ఐడి. వెయిట్. ఐడి అబౌట్ మీ. అబౌట్ మీ అంటే ఇక్కడ ఉంది ఇక్కడ కాంటాక్ట్ సెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ అబౌట్ మీ అంటే ఇక్కడ ఇలా చూసుకోండి. నాకు సంథింగ్ ఎక్స్ నెంబర్ ఉంది. హలో స్పైస్ నెంబర్ .com జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్. మై ప్రాజెక్ట్స్ అంటే నువ్వు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడు అది ఆటోమేటిక్ గా కూడా వస్తుంది. ఇక్కడ రిలేటెడ్ లింక్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉందిగా ఇక్కడ ఇదంతా రిలేటెడ్ లింక్స్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కానీ యాడ్ చేయొచ్చు.
లైక్ షేర్ ఆన్ వాట్సాప్ అండ్ ఫోన్. ఇక్కడ చూసుకుంటే ఈ టైప్ లో. ఓకేనా అండి? సో అలా ఇవన్నీ వచ్చేసి ఆ సైడ్ లింక్స్. ఇంకేముంది, ఇక్కడ వచ్చేసి ఫూటర్. లాస్ట్ వన్ వచ్చేసి ఫూటర్ కింద ఉంటుందండి. ఫూటర్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా, కాపీరైట్ సెక్షన్ అని, స్పైస్ నంబర్, ఆల్ రైట్స్ రిజర్వ్. ఓకే, ఆ టైప్ లో. నెక్స్ట్ వన్ కీ టేక్అవేస్. ఇప్పుడైతే మొత్తం ఏమేమి డిస్కస్ చేసాం మనం అంతా. హెచ్టిఎంఎల్ ఇస్ ద ఫౌండేషన్. హెచ్టిఎంఎల్ ఇస్ ద హెచ్టిఎంఎల్ ఇస్ ద ఫౌండేషన్ అండ్ స్ట్రక్చర్ బిఫోర్ స్టైల్. అంటే హెచ్టిఎంఎల్ వచ్చేసి ఫౌండేషన్ లాంటిది అండ్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్సైట్. ఓకే, యూజ్ సిమాంటిక్ ట్యాగ్స్ నాట్ డివ్స్. అంటే ప్రతి దానికి డివ్ వాడలేం. ఓకే, ఒక వెబ్సైట్ కి సిమాంటిక్ ట్యాగ్స్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తే గూగుల్ మన వెబ్సైట్ ని అంత టాప్ లో చూపించడానికి ట్రై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్. మనం ఫార్మ్స్ అనేది బిల్డ్ చేసి వెబ్సైట్ లో పెడితేనే ఒక యూజర్ అనేది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ని అక్కడ ఎంటర్ చేయగలరు. యూజర్ ఇంటరాక్షన్ గా ఉండాలి. అంటే నువ్వు ఒక బేసిక్ ఫార్మాట్ లేకుండా, కలర్ లేకుండా, ఏం డిజైన్ లేకుండా పెడితే ఏ యూజర్ కూడా అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడు. సో యూ షుడ్ యూజ్ సమ్ ఇంటరాక్టివ్ కలర్స్, కలర్స్, అట్రాక్టింగ్ యానిమేషన్స్, ఆ టైప్ లో. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ యాడ్ ఫంక్షనాలిటీ టు ఎలిమెంట్స్. అట్రిబ్యూట్స్ ఉంటే, అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ ఫంక్షన్స్ ఏమేమైతే ఉన్నాయో అవి ఈజీగా అయిపోతాయి. ఓకే, ఆ టైప్ లో. నెక్స్ట్ ఎవ్రీ వెబ్సైట్ ఎవ్రీ వెబ్సైట్ స్టార్ట్ విత్ క్లీన్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా ఫస్ట్ హెచ్టిఎంఎల్ లేనిది ఏది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఒకసారి మీకు కావాలంటే ఫైనల్ ప్రివ్యూ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బై సపోజ్ ఇదే వెబ్సైట్ ఉంది. ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏముంది, డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ లాంగ్. చూసారంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ తోనే మొదలైంది. అండ్ ఇక్కడ చూడండి, నావ్ వాడాడు, సెక్షన్ క్లాస్ వాడాను. నెక్స్ట్ డివ్ ఎక్కడ వాడాలి, చాలా తక్కువ టైంలో మాత్రమే డివ్ వాడాలి. ఎక్కువ ఎక్కువ మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు చాలా తక్కువ డివ్ వాడాలి. మాక్సిమం ఏం వాడాలి, సిమాంటిక్ టెక్స్ట్ వాడడానికి ట్రై చేయాలి. బటన్, డివ్. ఇక్కడ చూసారంటే అదా ఫూటర్ దగ్గర వరకు ఉంచడం. ఫూటర్ చూసారంటే ఇలా మనం ఇదంతా చేయొచ్చు. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద వీడియో అబౌట్ హెచ్టిఎంఎల్. సో అవర్ నెక్స్ట్ వీడియో విల్ బి సిఎస్ఎస్. అండ్ మనం సిఎస్ఎస్ లో మనం ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, యానిమేషన్స్, రెస్పాన్సివ్ డిజైన్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. లైక్ subscribe, comment our channel Ashen Mali Devtax. Meet you in the next video. Keep waiting until I get. Keep waiting and keep practicing. Thank you.